టీమిండియా నయా ఆల్రౌండర్ నితీష్ కుమార్ రెడ్డి ఆస్ట్రేలియాతో మెల్బోర్న్ వేదికగా జరుగుతున్న 4వ టెస్టు మ్యాచ్లో సెంచరీతో చెలరేగాడు. నితీష్ ఆడిన ఈ ఇన్నింగ్స్ భారత క్రికెట్ చరిత్రలో అత్యుత్తమ ఇన్నింగ్స్ లో ఒకటిగా నిలిచింది. 21 ఏళ్ల నితీష్ 176 బంతులు ఎదుర్కొని 10 ఫోర్లు ఓ 6 సహాయంతో 105 పరుగులతో అజేయంగా నిలిచాడు. 191 పరుగులకి 6 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడిన జట్టును నితీష్ ఆదుకున్నాడు. వాషింగ్టన్ సుందర్ తో కలిసి 8వ వికెట్ కు ఏకంగా 127 పరుగులు జోడించారు. సుందర్ కూడా హాఫ్ సెంచరీతో చెలరేగాడు. ఈ క్రమంలో వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న రికీ పాంటింగ్ సైతం నితీష్ కుమార్ రెడ్డిపై ప్రశంసలు కురిపించాడు. గత 3వ టెస్టులో కూడా ఇన్నింగ్స్ తేడాతో ఓడిపోవాల్సిన భారత్ను ఆదుకున్న నితీష్ కుమార్ రెడ్డి మరోసారి 4వ టెస్టులో కూడా తన వల్లే టీమిండియా బయటపడిందని, లేకుంటే టాప్ ఆర్డర్ నమ్ముకొని భారత్ ఈ మ్యాచ్ లో కష్టాలు పాలయ్యేదని, కానీ నితీష్ కుమార్ రెడ్డి అద్భుత సెంచరీ టీమిండియాను మ్యాచ్ చివరి వరకు తీసుకెళ్లిందని రికీ పాంటింగ్ ప్రశంసలు కురిపించాడు. నితీష్ ఆస్ట్రేలియా బౌలింగ్ ను బాగా అర్థం చేసుకున్నాడు, అందుకే అతడు ఈ సిరీస్ లో రాణిస్తున్నాడని పాంటింగ్ పేర్కొన్నాడు. అలాగే వాషింగ్టన్ సుందర్ కూడా ఆచితూచి ఆడుతూ అతనికి అండగా నిలిచాడు. ఈ భాగస్వామ్యమే ఆస్ట్రేలియాకు విజయ అవకాశాలు దూరం చేస్తాదేమో, తెలియాలంటే మరొక రోజు ఆగి చూడాలి అంటూ రికీ పాంటింగ్ పేర్కొన్నాడు. ఇక మొత్తంగా 3వ రోజు ఆట ముగిసే సమయానికి భారత్ తొలి ఇన్నింగ్స్ లో 9 వికెట్ల నష్టానికి 358 పరుగులు చేసింది. నితీష్ 105 పరుగులు, సిరాజ్ 2 పరుగులతో క్రీజులో ఉన్నారు. భారత్ ఇంకా 116 పరుగులు వెనకబడి ఉంది. ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్ లో 474 పరుగులకి ఆల్అౌట్ అయిన సంగతి తెలిసిందే.